కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం మరో అవకాశం కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 16 నుంచి 28 వరకు మిగిలిపోయిన ఇళ్లను సర్వే చేయాలని నిర్ణయించింది. సర్వేలో పాల్గొనని వాళ్లు ఇప్పుడైనా జనాభా లెక్కల్లోకి రావాలంటుంది ప్రభుత్వం. తెలంగాణలో మళ్లీ కులగణన చేపడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సర్వేలో పాల్గొనని వాళ్ల కోసం మరో అవకాశం ఇస్తోంది. ఈ నెల 16 నుంచి 28 వరకు మిగిలిపోయిన ఇళ్లను సర్వే చేయాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సర్వేలో పాల్గొనని 3.1% మంది ఈసారి వివరాలు ఇవ్వొచ్చని చెప్పారు. సర్వే కోసం టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. అట్లాగే ఆన్లైన్లో కూడా దీన్ని ఉంచుతా ఉన్నాం. రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడమే తమ లక్ష్యమన్నారు భట్టి విక్రమార్క. బీసీలకు 42% రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేస్తామన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపి బిల్లుకు చట్టబద్ధత వచ్చేలా ఒత్తిడి తెస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. మార్చి మొదటి వారంలో కేబినెట్లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. మరోవైపు సర్వే తప్పుల తడకని ప్రభుత్వం ఒప్పుకోవడం స్వాగతిస్తున్నామన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని బీసీలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసంపూర్తి లెక్కల ఆధారంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం తప్పన్నారు. రెండోసారైనా సర్వే సమగ్రంగా నిర్వహించాలని సూచించారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు బీసీలు కాంగ్రెస్ ను నమ్మే ప్రసక్తే లేదని గుర్తుపెట్టుకోవాలన్నారు కేటీఆర్. అయితే కులగణన మళ్లీ చేపడుతూ ఉండడంతో రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చేందుకు మరింత సమయం పడుతుంది. దీంతో తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఇప్పట్లో ఉండవని తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లు తేలాకే స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.